హలో అండి, వెల్కమ్ టు తెలుగు టాక్స్ అమెరికా. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఎనీ రిలేటబుల్ కంటెంట్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. నేను అమెరికాలో ఉంటాను. సో కానీ లాస్ట్ వీక్ ఇండియాలో ఒక న్యూస్ విన్నాను. విజయారెడ్డి అనే ఆవిడ ఇద్దరు పిల్లలతో కలిసి రైలు పట్టాల మీద పడిపోయి చనిపోయారు అని ఒక న్యూస్ విన్నాం. ఇట్స్ వెరీ హార్ట్ బ్రేకింగ్. చాలా చాలా బాధేసింది. దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అని నాకు అనిపించింది. ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చేసిన చాలా కొద్ది వీడియోస్లో నేను ఎప్పుడు స్పెసిఫై చేస్తూ ఉంటాను, మనం నెట్వర్కింగ్, జనాలతో కలవాలి, మనుషులతో కలవాలి, మాట్లాడుకోవాలి, షేర్ చేసుకోవాలి, మన ఎమోషన్స్, మన బాధలు, అప్స్ అండ్ డౌన్స్, మన ఫ్రెండ్స్ ఉండాలి అని ఎప్పుడు మెన్షన్ చేస్తూ ఉంటాను. సో కొంతమంది చాలా ఇంట్రోవర్ట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్తో ఉంటారు, వాళ్ళు కలవలేరు. అలాంటప్పుడు మాట్లాడగలిగిన వాళ్ళు మనం వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని కలుపుకొని వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నారో తెలుసుకొని వాళ్ళకి కొంచెం మాట సహాయమే చేస్తే చాలా 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 పుణ్యం వస్తుందండి. పుణ్యం మూట కట్టుకుంటారు. మంచి మాటలు 4, హృదయానికి సంతోషం కలిగించే మాటలు 4 మీ క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్యామిలీలో ఎవరితోనైనా కానీ, అలాగే మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ, మీ కొలీగ్స్తో కానీ మాట్లాడండి. దయచేసి కీప్ దిస్ యాజ్ అ మిషన్. అప్పుడు కనుక మనకి పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుందని మాట సహాయం చేయండి. మీ ఖర్చు మనకి ఏం ఖర్చు కాదు. నంబర్ 1. నంబర్ 2, మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. డిప్రెషన్ విల్ కిల్ ఎ పర్సన్. అండ్ నా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది. ఒంటరితనంతో ఆవిడ తట్టుకోలేక వాళ్ళ పిల్లల్ని కూడా తను ఈ పెద్ద దీంట్లో వాళ్ళ పిల్లలు కూడా బలైపోయారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డిప్రెషన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్నది చాలామంది మనం అంటే వింటూ ఉంటాం, కానీ అంతగా అటెన్షన్ పే చేయము. కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మేము బయట దేశాల్లో ఉన్నప్పుడు అమెరికాలో ఈ డాక్టర్ దగ్గరికి ఫస్ట్ విజిట్కి వెళ్ళినా, యాన్యువల్ చెకప్కి వెళ్ళినా, డిప్రెషన్ సిమ్టమ్స్ ఉన్నాయా, ఐ యూ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్ సిమ్టమ్స్ అని ఒక క్వశ్చనర్ ఉంటుంది. దాంట్లో మీరు ఊరికనే ఏడుస్తున్నారా, లేకపోతే నాకు ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను అనిపిస్తుందా, మీకు రోజువారీ చేసుకునే పనులు మీరు చేసుకోలేకపోతున్నారా, ఏ చిన్న విషయం కూడా మీకు ఆనందాన్ని ఇవ్వకుండా ఉంటుందా అని మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆ క్వశ్చన్స్కి మీరు జెన్యూన్గా ఆన్సర్ చేస్తే మనం ఫెయిల్ అయితే దాన్ని బట్టి డాక్టర్ గారు మన ఎవాల్యుయేట్ చేసి థెరపీ కానీ మెడికేషన్ కానీ ఇస్తారు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర వాళ్ళు కానీ మీరు కానీ సఫర్ అవుతుంటే ప్లీజ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ద డాక్టర్. అదేమి మనల్ని తక్కువ చేసేసేది, మనం బ్రతికిస్తుంది. ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్. Thank you very much. You have a wonderful day ahead. Thank you.